అదే నమస్కారం. నేనైనా చెప్పినట్టున్నా కదా, ఆంధ్రప్రదేశ్ పోలీసులో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది అని. ఇదిగో మరలా ఇంకొక మార్పు. చిన్నమల్లయ్య అని చెప్పేసి వినుకొండ సిఐ. ఏప్రిల్ 29న ఒక మహిళ వచ్చి నా మీద రేప్ చేశాడు చిన్నమల్లయ్య అంటూ కేసు పెట్టింది. ఎక్కడుండో చూడండి రా చిన్నమల్లయ్య సిఐ అంటే అబ్స్కాండ్ అయ్యాడు. దాంతో మొన్న మే 2వ తారీఖున 3వ తారీఖున ఆయన సస్పెండ్ చేశారు. వెతుకుతున్నారు ఇంకా దొరకలేదు. నెల దాటేసింది, డిస్మిస్ చేశారు. పోయింది, ఉద్యోగం పోయింది. ఇంకా లైఫ్లో ఇక ఆయనకి ఉద్యోగం రాదు. దొరికాడా ఇక జైలు శిక్ష, లోపల వేసేస్తారు ఇంకా. సో నిజంగా ఏపీ పోలీసులు కానీ ఏపీ గవర్నమెంట్ కానీ లాస్ట్ 2 ఇయర్స్గా వ్యవహరిస్తున్న విధానం మొత్తం చూస్తుంటే నాకైతే మాత్రం సమూల మార్పులు వచ్చే దిశగా ప్రక్షాళన దిశగా వ్యవస్థ అయితే నడుస్తుంది. ఎవడైనా తప్పు చేశాడా సామాన్యుడు అన్నప్పుడు జైలే, ఎవరైనా చంపాడా అంటే ఆత్మహత్య చేసేసుకుంటారు వాళ్ళు. లేదు ఈ రకంగా ఏదైనా ఘోరాలకు పాల్పడ్డారా, ఒకవేళ సర్వీస్లో ఉంటే డిస్మిస్, సర్వీస్లో లేడు అంటే లోపల వేయటం, సర్వీస్లో ఉన్నాడంటే సస్పెండ్ చేసి వివరణ తీసుకోవటం. ఓవరాల్గా సామాన్య ప్రజానీకం వచ్చేసి న్యాయం జరుగుతుంది, న్యాయం దక్కుతుంది అన్న ధైర్యంతో ఉండేలా చేస్తున్నారు. మీలో కూడా ఏపీలో ఎవరన్నా కానీ మీకు ఏ సమస్య వచ్చినా ఎవరి వల్ల వచ్చినా సరే కంప్లైంట్ అయితే ఫైల్ చేయండి.